అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద ముఖ్యమంత్రి నిర్వహించిన సిద్ధం సభలో ఫోటో జర్నలిస్టు కృష్ణపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీడబ్ల్యూజే రాయదుర్గం శాసన అధ్యక్షులు కమలాక్షుడు డిమాండ్ చేశారు. శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. సిపిఐ, సిపిఎం, జనసేన, ఎంఆర్పీఎస్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ, రైతు సంఘ తదితర ప్రజా సంఘాల నాయకులతో కలిసి సోమవారం రాయదుర్గం పట్టణంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ చిట్టిబాబుకు అనంతరం పోలీస్ స్టేషన్ వద్దకు ర్యాలీగా వెళ్లి సీఐ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే రాయదుర్గం శాఖ అధ్యక్షులు కమలాక్షుడు, ప్రధాన కార్యదర్శి గురు రాఘవేంద్ర కోరారు. కృష్ణ అనే విలేకరిపై అమానుషంగా దాడి చేయడం జరిగింది. ఆయన వృత్తిని ఆయన కొనసాగిస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ ఉన్న రౌడీ మూగలంతా వచ్చి విశిక్షణ రహితంగా కొట్టి ఆయనకు కనీసం పత్రికా విలేకరిని కూడా చూడుకోకుండా ఆయన పత్రికకి స్వేచ్ఛ లేకుండా చేసి ఆయనపై వీపు పైన చూస్తూ ఉంటే చాలా బాధ అవుతా ఉంది. ఈరోజు రక్షకుల పట్టుల పైన రక్షణ లేదు, ఇటు జర్నలిజం పైన రక్షణ లేదు, ఇంకా సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏ విధంగా రక్షణ ఉంటుందని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మా ప్రభుత్వం ఉంది కదా, మేము ఏం చేస్తే చెల్లుతుందని చెప్పేసి మళ్ళీ అధికార ప్రభుత్వం చూస్తూ నవ్వుతూ ఉందే కానీ దీన్ని ఎక్కడ కూడా మాట్లాడిన పాపాన పోలే. మాట్లాడుకోకుండా పైగా అతను ఏదో వేరే విధంగా క్రియేట్ చేసి అతను రకరకాలుగా చూపిస్తా ఉన్నారు. ఈరోజు చుడాయిజం చూసి ఇక్కడ ఎవరు భయపడే ప్రసక్తి ఉండదు. మళ్ళీ ఈ పత్రికా సోదరులు కూడా సిపిఐ పార్టీ, ఇతర ప్రజా సంఘాలు, ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ అన్ని సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. వాళ్ళ శిక్ష మళ్ళీ ఎవరైతే దాడి చేశారో అతను శిక్ష పడేంత వరకు కూడా మేము వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సోదరులు ఆవుల్ మనోహర్పై దాడి జరిగింది, కానీ ఇంతవరకు ఎవరికి శిక్ష వేయలేదు. అలాగే మన సోషల్ మీడియా తమ్ముడు మారుతి గారి పైన కూడా దాడి జరిగింది. అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్స్ అంటారు. 4th పిల్లర్ జర్నలిజం. అలాంటి జర్నలిజం 4th పిల్లర్నే జగన్ రెడ్డి గారు కూల్చాలని చూస్తున్నారు.